శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఫూల్ మఖానా తోటి మిక్స్చర్ తయారు చేస్తాను. ఈరోజు ఫూల్ మఖానా. ఇప్పుడు కొంచెం స్టవ్ వెలిగించుకుంటాను. స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోనూ వేరుశనగ గుళ్ళు, పీనట్స్, వేయించుకోండి. ఇవి కొంచెం లేటుగా వేగుతాయి అన్నమాట. అందుకని ముందర ఇవి వేసుకున్నాం. ఇవి సగం వేగాయి. ఇప్పుడు మనం బాదం పప్పులు వేసుకుందాం. బాదం పప్పు వేసుకుందాం. బాదం పప్పులు వేసుకుందాం. ఈ ఫూల్ మఖానీ వల్ల చాలా మనకి ఆరోగ్యం. తర్వాత అందులో ఫైబర్ ఉంటుంది అందులోను. తర్వాత ఏమో మనకి డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఈ ఫూల్ మఖానీ తినడం వల్ల తగ్గుతుంది. ఇక జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇవి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేస్తాం. ఇప్పుడు ఫూల్ మఖానీ కూడా ఒకసారి వేయించేసుకుందాం. జస్ట్ ఒక్కసారి అలా 2-3 minutes వేగితే చాలు. అవి చక్కలాగా కరకట్లాడుతూ వేగిపోతాయి అన్నమాట. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది తింటే. ఇది దీంతో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. ఇది ఇలా వేయించేసి కారం అది వేసుకుని మనం పిండిలాగా చేసుకుని అన్నంలో కూడా వేసుకోవచ్చు. ఇదిగో ఇలాగా గట్టిగా వేగిపోతాయి అన్నమాట. కరకట్లాడుతూ వేగిపోతాయి. కొంచెం ఇది కూడా ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా నూనె తీసుకోవాలి. కొద్దిగా ఇలా నూనె తీసుకుని దాంట్లోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం, మనం రుచికి తినే కారం వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం సాల్ట్, ఇది కలిపేసుకోవాలన్నమాట. అంటే ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు
ఈ వేయించినవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందులో కలిపేసుకుని ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో ఈ కారం ఇది ఇంకా మనం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అది ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా ఆప్షన్. దీన్ని ఇలాగా ఇది మనకి చక్కగా కమ్మగా కారంగా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇందులో మనం దోస గింజలు వేసుకోవచ్చు, పంప్కిన్ సీడ్స్, తర్వాత ఏమో పుచ్చకాయ, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకా అవన్నీ ఏదైనా వేసుకోవచ్చు మనం ఇవన్నీ. ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. వేడి వేడి ఫూల్ మఖానా మిక్స్చరు రెడీ.